జకర్యా 6వ అధ్యాయం. నేను మరలా తేరి చూడగా 2 పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరుచుండెను. ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండెను. మొదటి రథములకు ఎర్రని గుర్రములు, 2వ రథములకు నల్లని గుర్రములు, 3వ రథములకు తెల్లని గుర్రములు, 4వ రథములకు చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములుండెను. నా ఏలినవాడా, ఇవేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను నేనడుగగా అతడు నాతో ఇట్లనెను, ఇవి సర్వలోక నాదుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. నల్లని గుర్రములున్న రథము ఉత్తర దేశంలోనికి పోవునది, తెల్లని గుర్రములున్న రథము వాటి వెంబడి పోవును. చుక్కలు చుక్కలు గల గుర్రములు గల రథము దక్షిణ దేశంలోనికి పోవును. బలమైన గుర్రములు బయలువెళ్ళి లోకమంతటా సంచరింప ప్రయత్నింపగా పోయి లోకమందంతటా సంచరించుడని అతడు సెలవిచ్చాను గనుక అవి లోకమందంతటా సంచరించుచుండాను. అప్పుడు అతడు నన్ను పిలిచి, ఉత్తర దేశంలోనికి పో వాటిని చూడు, అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మది పరుచునని నాతో అనెను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దై, టోబియా, యదాయా అనువారు జెఫన్యా కుమారుడగు యోషియా ఇంట దిగి ఉన్నారు. వారు చేరిన దినముననే నీవు ఆ ఇంటికి పోయి వారినడిగి వెండి బంగారములను తీసుకుని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువ తల మీద ఉంచి అతనితో ఇట్లను, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయము కట్టును. అతడే యెహోవా ఆలయము కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఆ కిరీటము యెహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి హేలెమునకును, టోబియాకును, యదాయాకును, జెఫన్యా కుమారుడైన హేనునకును ఉండును. దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపెనని మీరు తెలుసుకొందురు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించినడల ఈలాగు జరుగును. జకర్యా 7వ అధ్యాయం. రాజైన దర్యావేషు ఏలుబడి అందు 4వ సంవత్సరము కిస్లేపు అను 9వ నెల 4వ దినమున బేతేలు వారు షెరెజెరును రెగెమ్మెలెకును తమ వారిని పంపి, ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసముండి దుఃఖింతుమా అని యెహోవాను శాంతిపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను, ప్రవక్తలను మనవి చేయగా, సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, దేశపు జనులందరికీ యాజకులకును నీవీ మాట తెలియజేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసముంటిరా? మరియు మీరు ఆహారము పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనమునకే గదా పుచ్చుకొంటిరి. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకే గదా పానము చేసితిరి. యెరూషలేములోను దాని చుట్టూను పట్టణములలోను దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసునకు తెచ్చుకొనకుండా వచ్చునా? మరియు యెహోవాకు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. ఒకరి యందొకరు కరుణా వాత్సల్యములు కనపరుచుకొనుడి. విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. మీ హృదయమందు సహోదరులలో ఎవరికి నీ కీడు చేయదలచకుడి. అయితే వారు ఆలకింపనొల్లక
మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొనిరి. గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధ నుండి మహోగ్రత వారి మీదికి వచ్చెను. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి, గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. మరియు వారు ఎరుగని అన్యజనులలో నేను వారిని చెదరగొట్టుదును. వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరినూ సంచరింపకుండా అది పాడగును. ఈలాగన వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలుగజేసి ఉన్నారు. జకర్యా 8వ అధ్యాయము. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించి ఉన్నాను. బహు రౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించి ఉన్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును. సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అందరూ వృద్ధత్వము చేత కర్ర పట్టుకొని వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలతోనూ ఆడు పిల్లలతోనూ నిండి ఉండరు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములందు శేషించున్న జనులకిది ఆశ్చర్యమని తోచినను నాకును ఆశ్చర్యమని తోచునా, ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు దేశములో నుండి పడమటి దేశములో నుండి నేను నా జనులను రప్పించి రక్షించి యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను. వారు నా జనులై ఉందరు, నేను వారికి దేవుడనై యుందను. ఇది నీతి సత్యములను బట్టి జరుగును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలుకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా ధైర్యము తెచ్చుకునడి. ఆ దినములకు ముందు మనుష్యులకు కూలి దొరకకయుండెను, పశువుల పనికి బాడిగా దొరకకపోయెను, తన పని మీద పోవానికి శత్రుభయం చేత నెమ్మది లేకపోయెను. ఏలయనగా ఒకరి మీదికొకరిని నేను రేపుచుంటిని. అయితే పూర్వ దినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చెను, భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును. ఈ జనులలో శేషించిన వారికి వీటన్నిటిని నేను స్వాస్థ్యముగా ఇత్తును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్య జనులలో నేలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాద స్వదమగునట్లు నేను మిమ్మను రక్షించను. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయతలచగా నేను మీకు కీడు చేయను ఉద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకును యూదావారికి మేలు చేయ నుద్దేశించుచున్నాను. గనుక భయపడకుడి. మీరు చేయవలసిన కార్యము లేవనగా ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి నీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. తన పొరుగు వాని మీద ఎవడను దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు. ఇట్టివన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము,
10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకను ఒత్తిరు. ఒక పట్టణపు వారు మరొక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతి పరచుటకును సైన్యములకు అధిపతికు యెహోవాను వెదకుటకును మనము పోదము రండి అని చెప్పగా, వారు మేమును ఒత్తుమందురు. అనేక జనములను బలము గల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతికు యెహోవాను వెదకుటకును యెహోవాను శాంతి పరచుటకును వత్తురు. సైన్యములకు అధిపతికు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్య జనులలో 10 మంది యొక్క యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా ఒత్తుమని చెప్పుదురు. జకర్యా 9వ అధ్యాయం. హద్రాకు దేశమును గూర్చి దమస్కు పట్టణమును గూర్చి వచ్చిన దేవోక్తి ఏలయనగా, యెహోవా సర్వనరులను ఇశ్రాయేలీయుల గోత్రపు వారినందరినీ లక్ష్యపెట్టువాడు గనుక దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హమాతును గూర్చి జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనులను గూర్చి అది వచ్చెను. తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకొని ఇసుక రేణువులంతా విస్తారముగా వెండిని, వీధులలోని కసువంతా విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి. యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతి కప్పగించెను. అది అగ్ని చేత కాల్చబడను. అష్కేలోను దానిని చూచి జడియును, గాజా దానిని చూచి బహుగా వణకును. ఎక్రోను పట్టణము తాను నమ్ముకొనినది అవమానము నొందగా చూచి భీతి నొందును. గాజా రాజు లేకుండా పోవును. అష్కేలోను నిర్జనముగా ఉండను. అష్డోదులో సంకర జనము కాపురముండును. ఫిలిస్తీయుల అతిశయాస్పదమును నేను నాశనము చేసేదను. వారి నోట నుండి రక్తమును, వారి కను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను తీసివేసేదను. వారును శేషముగా నుందురు. మన దేవునికి వారు యూదా వారిలో పెద్దల వలె నుందురు. ఎక్రోను వారును యెబూసీయుల వలె నుందురు. నేను కన్నులారు చూచితిని గనుక బాధించు వారి కను సంచరింపకుండాను, తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదికి రాకుండాను దానిని కాపాడుకొనుటకై నేనుక దండుపేటను ఏర్పరచదను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును ధీరుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను. యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను. యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయను. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. బంధకములలో పడియుండియు నిరీక్షణ గల వారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి. 2 అంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నా. యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను. ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సియోను నీ కుమారులను రేపుచున్నాను. శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేక్యులారా సియోను కుమారులను మీ మీదికి రేపుచున్నాను. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును. ఆయన బాణములు మెరుపు వలె విడువబడను. ప్రభువు యెహోవా బాకానాదము చేయిచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరను. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని కాపాడును గనుక వారు భక్షించుచు ఒడిసెల రాళ్లను అణగద్రొక్కుచు త్రాగుచు ద్రాక్షారసము త్రాగు వారి వలె బొబ్బలిడుచు బలిపశు రక్త పాత్రలను బలిపీఠపు మూలలను నిండునట్లు రక్తముతో నిండి ఉందరు. నా జనులు యెహోవా దేశములో
కిరీటమందలి రత్నముల వలెనున్నారు. గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడని యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. జకర్య 10వ అధ్యాయము. కడవరి వాన కాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనిలోను పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించెను. ఆయన వానలు మెండుగా కురిపించెను. గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి. సోదెగాండ్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి. మోసముతో కలలకు భావము చెప్పిరి. మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొర్రెల మంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి. కాపరలేక బాధ నొందిరి. నా కోపాగ్ని మండుచు కాపరుల మీద పడును. మేకలను నేను శిక్షించదను. సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యూదావారిని దర్శించి వారిని తనకు రాజకీయములగు అశ్వముల వంటి వారినిగా చేయను. వారి నుండి మూలరాయి పుట్టును. మేకులు యుద్ధపు విల్లును వారి చేత కలుగును. బాధించువాడు వారిలో నుండి బయలుదేరును. వారు యుద్ధము చేయొచ్చు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలురా వలె ఉందను. యెహోవా వారికి తోడై ఉండను. గనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువారు సిగ్గునొందుదురు. నేను యూదావారిని బలశాలురుగా చేసేదను. యోసేపు సంతతి వారికి రక్షణ కలుగుజేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను. నేను వారి ఎడల జాలిపడదును. నేను వారి దేవుడనైన యెహోవాను. నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోదు. ఎఫ్రాయిం వారు బలాఢ్యుల వంటి వారగుదురు. ద్రాక్షరస పానము చేయవారు సంతోషించినట్లు వారు మనస్సున ఆనందింతురు. వారి బిడ్డలు దాన్ని చూచి ఆనందపడుదురు. యెహోవాను బట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసించెదరు. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించెదరు. అన్యజనులలో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకము చేసుకుందరు. వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వత్తురు. ఐగుప్తు దేశముల నుండి వారిని మరలా రప్పించి అషూరు దేశముల నుండి సమకూర్చి ఎక్కడను చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశములోనికి లెబానోను దేశములోనికి వారిని తోడుకొని వచ్చారు. యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణచివేయును. నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును. అషూరియుల అతిశయాస్పదము కొట్టివేయబడను. ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందురు. నేను వారిని యెహోవా యందు బలశాలురగా చేయుదును. ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు. ఇదే యెహోవా వాక్కు.